హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ నేను మీకు వంకాయ కాల్చిన రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే వంకాయలు ఇలా కాల్చేసుకోండి. బాగా అన్ని వైపులా తిప్పి స్టవ్ మీద ఇలా కాల్చేసుకున్న తర్వాత చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకొని దీంట్లో 1 స్పూన్ నూనె వేసుకుని దీంట్లో కొంచెం మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు నువ్వులు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా చల్లారనివ్వండి. ఒక చిన్న నిమ్మకాయ సైజున చింతపండు అయితే నానబెట్టుకోండి. మనం కాల్చుకున్న వంకాయలకి పైన తోలు ఇలాగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం వంకాయలకన్నిటికీ తోలు మాడిపోయి ఉంటుంది కదా, అది తీసేయండి. ఇప్పుడు మనం రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అవన్నీ ఉన్నాయి కదా, దాంతోపాటు కొంచెం ఉప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి బాగా ఫస్ట్ మెత్తగా నూరేసుకోండి. ఇవి బాగా నూరుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు, తర్వాత ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోండి. మెత్తగా రుబ్బేసుకోకూడదు, అందుకని దీన్ని రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకు వంకాయ ఇలా కొంచెం మ్యాష్ అయిపోయాక బాగా ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా కచ్చా పచ్చాగా దంచేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర దండిగా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఈ రోలు మాత్రం కడకండి. దీంట్లో చక్కగా అన్నం వేసుకుని ఒక ముద్ద లాగించేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై